మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తూ ఉంటే సంతోషించాల్సింది పోయి అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటం చాలా దారుణమన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం అన్నారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపటం ఏ తరహా పరిపాలనకు నిదర్శనమో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతని గుర్తు చేశారు వైఎస్ జగన్. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవటానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు అన్నారు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పుకుంటుందని చంద్రబాబును ప్రశ్నించారు. అలా తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అంటారా అని నిలదీశారు వైఎస్ జగన్. ఈ పరిస్థితిని గుర్తించే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు వైఎస్ జగన్. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించామన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎలా నష్టం వస్తుందని ప్రశ్నించారు. 2023-24 విద్యా సంవత్సరంలో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావటం నిజం కాదంటారా అని నిలదీశారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలా మంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవటం లేదా అని ప్రశ్నించారు ఆయన. నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలో మరో 5 కాలేజీలు మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవన్నారు వైఎస్ జగన్. విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయటం ఏంటని ప్రశ్నించారు. పులివెందుల కాలేజ్ ఎన్ఎంసీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దంటూ లేఖ రాయటం ఏంటన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే స్కాములకు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం 2,403 కోట్లు ఖర్చు చేసి 5 కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి మరో 5 కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశామన్నారు వైఎస్ జగన్. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళితే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ఇది చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా అని ఫైర్ అయ్యారు. ప్రైవేటు మీద మీకంత మోజు ఎందుకని, ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకని ప్రశ్నించారు. పులివెందుల మెడికల్ కళాశాలకు కేటాయించిన సీట్లను రద్దు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాయటం దుర్మార్గమని ధ్వజమెత్తారు మాజీ మంత్రి రోజా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చేసిన మంచి గురించి ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతోందని, కూటమి ప్రభుత్వం అక్కసుతో వ్యవహరిస్తోందని ఎక్స్ వేదికగా ఆమె మండిపడ్డారు. పేద విద్యార్థుల కోసం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించడం దారుణమన్నారు. వైఎస్ జగన్ పై ఉన్న ఈర్ష్య, ద్వేషంతోనే సీఎం చంద్రబాబు ఇలా చేస్తున్నారన్నారు. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలనుకోవటం, ప్రతిభ గల పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనుకోవటం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలు అన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలని ఎక్స్లో పోస్ట్ చేసిన ట్వీట్లో డిమాండ్ చేశారు రోజా. ఏపీలో మెడికల్ సీట్లు వద్దని ఎన్ఎంసీకి ప్రభుత్వం లేఖ రాయటం విడ్డూరంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మెడికల్ కాలేజీలతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ పులివెందులకు 50 సీట్లు, పాడేరుకి 50 సీట్లు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అనుమతితో లేఖ రాసిన ఈ ప్రభుత్వం మాకొద్దు, పులివెందుల్లో 50 సీట్లు మాకొద్దు, మేము ఈ సంవత్సరం అడ్మిషన్స్ చేయలేమని చెప్పి తిరిగి ఎన్ఎంసీకి, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయటం అనేది చాలా దారుణమైన అంశం. ఏమిటి మీకు వచ్చిన నష్టం ఏమిటి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు కేవలం తన హాయంలో తన
అనుమాయులకి, తనకి ఎవరైతే ఇష్టమైన వాళ్ళకి వాళ్ళందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టజెప్పాడు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాష్ట్రంలో ఎక్కడా కూడా రాకపోవడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేయటమే చంద్రబాబు ప్రభుత్వ విధానంగా ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. వైఎస్ జగన్ పై ద్వేషంతో కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మెడికల్ కాలేజీల్లో అన్ని సీట్లు పేద విద్యార్థులకే వచ్చేలా చేస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారికి గుండు సున్నా చుట్టేలా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు సత్తి సూర్యనారాయణ రెడ్డి. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఈ వైద్య విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయే విధంగా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేస్తామని ఎలక్షన్ ముందు మరి చాలా వాగ్దానాలు చేశారు. మొత్తం అన్ని సీట్లు కూడా పేద ప్రజలకే వచ్చేలా చేస్తాం. అందులో ఒక్కటి కూడా పేద విద్యార్థికి రాకుండా మొత్తం వీళ్ళందరికీ కూడా గుండు సున్నా చుట్టే విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తుంది. ఏపీలో ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపు కొనసాగుతోంది. తాజాగా 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నిల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబై నటి జత్వానీ ఆరోపణల నేపథ్యంలో 3 ఐపీఎస్లను సస్పెండ్ చేయడం కలకలం రేపింది. జత్వానీ ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే వారిని సస్పెండ్ చేయడంపై విస్మయం కలిగిస్తోందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐపీఎస్లే టార్గెట్గా కూటమి సర్కారు చర్యలు కొనసాగుతున్నాయి. 3 నెలలుగా 3 ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించింది ప్రభుత్వం. ఒక్కరోజు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఐపీఎస్లను టార్చర్ పెట్టిన కూటమి సర్కార్ ఇప్పుడు వారిని ఏకంగా సస్పెండ్ చేయడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. తప్పుడు ఆరోపణలతోనే 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సస్పెన్షన్ జీవోలో అసత్యాలు పేర్కొన్నారని పోలీస్ వర్గాలు అంటున్నాయి. వారెంట్ జారీ అయిన తర్వాతే అరెస్టు చేసినట్లుగా ఆధారాలు ఉన్నప్పటికీ అబద్దాలతో ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. జత్వానీ కేసులో పంచనామా కాపీని కూడా ముంబై కోర్టుకు అప్పటి అధికారులు సమర్పించారని, ఆమె అరెస్టు సరైందేనని అక్కడి కోర్టు పీటీ వారెంట్ సైతం జారీ చేసిన విషయాలను గుర్తు చేస్తున్నారు కొందరు పోలీసు అధికారులు. జత్వానీ అరెస్టును అప్పుడే విజయవాడ కోర్టు సమర్థించిందని కూడా చెబుతున్నారు. కళ్ల ముందు వాస్తవాలు కనిపిస్తున్నా కేవలం కక్ష సాధింపులో భాగంగానే ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టపరంగానే చర్యలు తీసుకున్నా అక్రమ అరెస్టు పేరుతో అధికారులను సస్పెండ్ చేయడం విస్మయం కలిగిస్తోందని పలువురు ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించాయి కార్మిక సంఘాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళన చేపట్టాయి. గాజువాకలో మహాధర్నా చేపట్టిన కార్మికులు కూటమి నేతలపై మండిపడ్డారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు సర్కారు జోక్యం చేసుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని కార్మికులు మండిపడ్డారు. వేలాది మందికి ఉపాధినిస్తూ వేల కోట్ల ఆదాయం ఇస్తున్న ఉక్కు పరిశ్రమలపై చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. టీడీపీకి శక్తి లేకపోతే అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఆయన. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 32 మంది ప్రాణాలు అర్పించారని, రైతులు 32,000 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారని గుర్తు చేశారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇది హక్కుగా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు, ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా ఆ మాట చెప్పండి మీరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రైవేటీకరణను ఆపకపోతే మద్దతు వెనక్కి తీసుకుంటామని మోదీ సర్కారుకు చంద్రబాబు స్పష్టం చేస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది అన్నారు.
రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఒకటే, ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తే ఇది అవుతుంది. మీరు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంలో మీ ప్రభుత్వానికి మేము మా మద్దతుని విత్డ్రా చేసుకుంటాం అన్నటువంటి మాట చెప్తే ఇది ఆగేటువంటి ప్రసక్తి ఉంటుంది తప్ప అంతా అయిపోయిన తర్వాత మేము రాజీనామాలు చేస్తాం, మేము రోడ్ల మీద కూర్చుంటాం, మేము పోరాటాలు చేస్తామంటే ఇది ఆగేది కాదు. టీడీపీ ఆ పార్టీ విశాఖ ఎంపీ భరత్పై విమర్శలతో విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉద్యమంపై ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు సంఘీభావం మాత్రమే తెలుపుతారట అంటూ సెటైర్స్ వేశారు. ఒక్కసారైనా పార్లమెంటులో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారా అంటూ నిలదీశారు. కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నా చంద్రబాబు ఎవరితో ఏం చర్చలు మాత్రం ఎవరికీ తెలియదన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను కేంద్రం ఆపకపోతే ఎంపీగా రాజీనామా చేసి కార్మికులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటారని భరత్ ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. అసమర్థులుగా అశక్తులుగా పదవి వ్యామోహంతో పెట్టుబడుల ఉపసంహరణకు మద్దతు పలికి ఆంధ్ర రాష్ట్ర ద్రోహులుగా చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎంపీ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. పెత్తందారి, పెట్టుబడిదారి, బూర్జువా, కులతత్వ, సామ్రాజ్యవాద, అహంకారపూరిత భావాజాలం కలిగిన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని విమర్శించారు. నరసాపురంలో జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు షాక్ తగిలింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నియోజకవర్గ ప్రజలు ఆయన్ను నిలదీస్తున్నారు. ముండావారి గురువు గ్రామంలో డంపింగ్ యార్డు వద్దంటూ గతంలో నరసాపురం పార్టీ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు తీరుస్తానని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 3 నెలలైనా హామీపై మాట్లాడకపోవడంతో మహిళలు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయం ముందు మరోసారి నిరసనకు దిగారు. గుంటూరు జిల్లాలో కాంట్రాక్టు నర్సుల ఆందోళన 11వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జీవో నెంబర్ 115ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్టాఫ్ నర్సుల నోటికి బ్లాక్ రిబ్బన్స్ ధరించి నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం తమను రెగ్యులర్ చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు స్టాఫ్ నర్సులు. ఇలాగే మనం చూసారు కదా చాలా మంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలైన దాడులు ఇంకా ఆగటం లేదు. అడ్డు అదుపు లేకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ఇల్లు, వాహనాలే టార్గెట్ గా దాడులు చేస్తూ ఉన్నారు. తాజాగా తిరుపతి జిల్లా గూడూరు రూరల్ సంతదాసుపల్లి పంచాయతీ చెమ్మిడిపాలెంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను టార్గెట్ చేశారు స్థానిక టీడీపీ నేతలు. చేయని తప్పులకు మాజీ ఎంపీటీసీ మనుబోలు వెంకటేశ్వర్లు, మనుబోలు మురళి, బుజ్జయ్యలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ విజువల్స్ స్థానికంగా వైరల్ గా మారాయి. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాజకీయాల్లో సన్నాసి కామెంట్ మళ్లీ వాడివేడిగా మారింది. తనను సన్నాసి అంటూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన వారే సన్నాసులని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని, దూలం లెక్క పెరిగిండు గాని, దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి, నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు, 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం. మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. మాట తప్పిన సన్యాసి, మోసం చేసిన సన్యాసి అని 100 సార్లు అనగలుగుతాను నేను. కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు. ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినావు నీ మేనిఫెస్టోలో?
100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4000 పింఛన్? మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ పడితే కాంగ్రెస్ కు ఏం సంబంధం అన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సిగ్గు లేకుండా నీతిమాలిన రాజకీయం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఆయన. మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా అని నిలదీశారు. అతి తెలివి మంత్రి గారంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ఎక్స్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎవరి తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనపడుతోందన్నారు. అరకెప్పుడు గాంధీనే తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని చెబుతున్నారన్నారు. మీ పార్టీ అంతర్గత సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని కేటీఆర్కు సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘాటుగా సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓటుకు నోటు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేయలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కౌంటర్ ఇచ్చారు. 2015 నుంచి 2022 వరకు కేసును పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచే ఖైరతాబాద్ గణేష్ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఈరోజు చివరి పూజను అందుకోనున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. లాంగ్ వీకెండ్ కావడంతో గణేశుడిని దర్శించుకోవటానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. రేపు దర్శనానికి అనుమతి ఉండదు అని తెలిపింది ఉత్సవ సమితి. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జన పనులు మొదలుపెట్టనున్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. గణేష్ నిమజ్జనం వేళ హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాంక్ బండ్ పై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వర్సెస్ పోలీసులుగా మారింది పరిస్థితి. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బారికేడ్లను గణేష్ ఉత్సవ సమితి తొలగించింది. కొత్త రూల్స్ తెచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని ఉత్సవ సమితి హెచ్చరించింది. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపు నగర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని అల్టిమేటం ఇచ్చింది. అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిని తొలగించిన ఫ్లెక్సీలు, బ్యానర్లను మళ్లీ ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. గణేష్ నిమజ్జనాలకు సంబంధించి పోలీసులు రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. ఆంక్షలు ఫాలో అవుతూ నిమజ్జనాలకు గణేష్ విగ్రహాలను తరలించాలని పోలీసులు సూచిస్తున్నారు. 17, 18వ తేదీలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయని తెలిపారు. వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లోనే గణేష్ విగ్రహాలను తరలించాలని సూచిస్తున్నారు. బాలాపూర్ నుంచి వచ్చే విగ్రహాలను కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, ఫలక్నమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ క్రాస్ రోడ్స్, బషీర్బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్ మరియు పీవీఎన్ఆర్ మార్గ్ మీదుగా వచ్చి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రధాన ఊరేగింపు మార్గాల్లో విగ్రహాన్ని మోసుకు వెళ్లే వాహనాలు తప్ప మరే ఇతర వాహనాలను పోలీసులు అనుమతించరు. 17వ తేదీ 10 గంటల నుంచి 18వ తేదీ వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి. అవసరమైతే ఈ ట్రాఫిక్ ఆంక్షలను పొడిగిస్తారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు పాటిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. పలు మార్గాల్లో ప్రయాణించే 6 వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. 660 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 32,000 మంది లబ్ధిదారులకు వర్చువల్ గా మంజూరు లేఖలను అందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. త్వరలోనే గల్లీ గల్లీకి ప్రతి ఇంటికి వెళ్తానని చెప్పారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే ముందుకు నడిపించాడని అన్నారు. దేవుడిచ్చిన ధైర్యంతోనే శత్రువులతో పోరాడుతానని చెప్పారు. ఇదిలా ఉంటే 6 నెలల్లో ఢిల్లీ ప్రభుత్వ గడువు ముగియనుంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశంలో 2 రోజులుగా భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ధరలో ఏ మాత్రం చలనం లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 68,650 రూపాయలు, 24 క్యారెట్ల తులం పసిడి ధర 74,890 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ గోల్డ్ ధర $2,581 ఉండగా ఔన్స్ సిల్వర్ $30.73 ఉంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై తన సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియాకు బుమ్రా అత్యంత విలువైన ఆటగాడిగా తాను భావిస్తానని అన్నారు. ఇటీవల ఒక ఈవెంట్ కోసం చెన్నై వచ్చిన బుమ్రాకు ఘన స్వాగతం లభించిందని అశ్విన్ తెలిపారు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా అత్యంత విలువైన ఆటగాడని అశ్విన్ కొనియాడారు. భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఫైనల్స్ లో మరోసారి 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం ఈటెను విసిరిన నీరజ్ కేవలం 1 సెంటీమీటర్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. అయితే ఆ సమయంలో చేయి గాయంతోనే పోటీలో పాల్గొన్నానని నీరజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గాయానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంట్లో ఎడమ చేతి ఉంగరపు వేలుపై పగులు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఈ సంవత్సరం ఎన్నో అనుభవ పాఠాలను నేర్చుకున్నానని నీరజ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.